నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సంవత్సరం 2026 సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. నూతన సంవత్సరం 2026ను జిల్లా ప్రజలందరూ బాధ్యతాయుతంగా శాంతియుతంగా జరుపుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. లబ్ధిదారుల ముఖంలో ఆనందం చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష పేర్కొన్న చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ పరిధి 36వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. వార్తల్లోని వివరాలు. నూతన సంవత్సరం 2026ను జిల్లా ప్రజలందరూ బాధ్యతాయుతంగా శాంతియుతంగా జరుపుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని ఆంక్షలు మరియు భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి నూతన సంవత్సరం 2026ను శాంతియుతంగా, సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. అందరికీ తిరుపతి జిల్లా ప్రజలకు మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ విషెస్ చెప్తున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరంలో అంతా కూడా మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే జనవరి 1 అనే ఒక భావనతో ఆహ్లాదకరంగా, ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ, లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. అలా మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1 ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వెహికల్ ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. కూడా ఈ కఠిన చర్యలు తీసుకోవడం అంతా కూడా కేవలం ప్రజల యొక్క సంతోషం, వారి యొక్క రక్షణ కోసం మాత్రమే. ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. లబ్ధిదారుల ముఖంలో ఆనందం చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అంటూ బుధవారం చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ పరిధి 36వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ గుణశేఖర్ ఆధ్వర్యంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ముఖంలో ఆనందం చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అంటూ బుధవారం చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ పరిధి 36వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ గుణశేఖర్ ఆధ్వర్యంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. పెన్షన్లు మామూలుగా ఒకటే తేదీస్తే మీ ఇంటికి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని గత 18 నెలల్లో ఏ రోజైనా ఒక రోజు ముందు ఉండాలి తప్ప ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదని మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈరోజు 31, రేపు 1వ తేదీ ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి. మనం ఇచ్చే ఆ పెన్షన్ వారి కుటుంబంలో ఏదో ఒక పనికి ఉపయోగపడాలి, దానిపైన ఆధారపడిన అవాతాతలు ఉంటారని చెప్పి ఆయన విదేశాల పర్యటనలో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని, అధికారులని, నాయకుల్ని ఆదేశించి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముందు రోజే చేపట్టమని తెలియజేయడం జరిగింది. అలాగే టోటల్గా ఈ 36వ వార్డులో 246 పెన్షన్లు అంటే 10,68,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వం, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అనేక జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్డులో చూస్తే సింగిల్ ఉమెన్ 11, డిజేబుల్ 30 మందికి, సో 30 మంది పెన్షన్దారులు ఉంటారు. విడో పెన్షన్ 86 మందికి, అలాగే 116 మందికి ఓఏపీ కింద మేజర్గా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా కూడా ఇప్పుడే ఒక ఆవిడ వచ్చి అడిగింది, నాకు పెన్షన్
గతంలో తెలుగుదేశం హయాంలో వచ్చేది ఇప్పుడు తీసేశారు అని అటువంటివి ఏమైనా ఉంటే దయచేసి మీ అడ్మిన్ ద్వారా ఇక్కడ స్థానిక నాయకత్వం ద్వారా మీరు తెలియపరిచి ఇస్తే ఒకే రోజు కాకపోయినా క్రమంలో అప్పుడు 10 మందికి ఎవరికైతే తీసేసి ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. నగిరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని కాబట్టి నగిరి ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి నూతన సంవత్సరం 2026ను శాంతియుతంగా సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని నగిరి డీఎస్పీ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నగరి డీఎస్పీ అయిన నేను మన నగరి ప్రజలకు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కొన్ని ఆదేశాలను జారీ చేస్తున్నామండి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరే కానీ మద్యం సేవించి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవింగ్ అసలు చేయరాదు. ఓవర్ స్పీడింగ్ అసలు వాళ్ళు డ్రైవ్ చేయకూడదు. అదేవిధంగా కొంతమంది మైనర్ పిల్లలు ఈ 2 వీలర్ తీసుకొని దానికి సైలెన్సర్ తీయించేసి అతి వేగంగా వెళ్తూ సౌండ్ చేసుకుంటూ ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ఎవరైనా చేస్తే వాళ్ళ యొక్క లైసెన్స్ని ఒక 3 నెలల పాటు మేము సస్పెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రజలు ఎవరైనా ఈవెంట్స్ చేసుకుంటే కేక్ కటింగ్ కానీ సెలబ్రేషన్స్ ఎవరైనా చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్ నియమించిన టైం లిమిట్ లోపలే వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవి చేసుకుంటున్నప్పుడు క్రాకర్స్ కానీ డీజేలు కానీ పెట్టి ఎక్కువ సౌండ్స్ పెట్టి ప్రజలకు పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సూచనలన్నీ మీరు పాటిస్తూ నూతన సంవత్సరాన్ని పీస్ఫుల్గా జరుపుకుంటారని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. నమస్తే. పలంనేరు పరిరక్షణ సమితి ఏపీ ఎన్జీఓ మరియు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పలంనేరు అర్బన్ పిఎస్ వారి ఆధ్వర్యంలో పలంనేరు పట్టణం నందు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పలంనేరు పరిరక్షణ సమితి వాళ్ళ ఆధ్వర్యంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ చేస్తున్నారు. వాళ్ళు ఈ హెల్మెట్ అవేర్నెస్కు క్రియేట్ చేసే దాంట్లో భాగమైనందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ పరిరక్షణ సమితికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పలంనేరు పట్టణ ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి జనవరి 1 నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా. దాంట్లో భాగంగానే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మేము ఫైన్స్ చలాన్స్ విధించే ముందే ఈ విరివిగా ఈ ప్రచారం అయితే చేస్తున్నాము. కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని కంపల్సరీగా హెల్మెట్ అయితే ధరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తల మీద ప్రమాదంలో హెల్మెట్, కుటుంబానికి వెలుగు. ప్రమాదంలో హెల్మెట్, తల మీద హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్, లేకుంటే హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్, హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్, రన్ అవుట్. చిత్తూరు పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షురాలు మంజులమ్మను తెలుగుదేశం పార్టీ నాయకులు సన్మానించారు. కొలమానసపల్లి గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కొలమానసపల్లి గ్రామంలోని వారి స్వగృహం నందు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. సాధారణ కార్యకర్త నుంచి జిల్లా స్థాయిలో పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి పేరు పేరున ఆమె ధన్యవాదాలు తెలిపారు. జిల్లా స్థాయిలో పదవి రావడంతో మండల వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి భారీ కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అవకాశం నాకు వచ్చేందుకు కారణం ఈ పంచాయతీలో పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు, పెద్దలు, ప్రజలందరూ, నా గ్రామ పెద్దలందరూ కూడా టీడీపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ముఖ్యంగా ఏమంటే ఇంత గెలిచి రచ్చ గెలవాలంటారు. అందుకు కారణం అన్న కూడా ప్రతి ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అట్లా కాదు, మీరుంటే అందరు ఉన్నట్టు లెక్క. అన్న ప్రతి దాంట్లో ప్రోత్సహిస్తూ, అలాగే ఎమ్మెల్యే గారు అమరన్న కావచ్చు, ఇంతకుముందు లలిత కుమార్ అక్క గారు కావచ్చు, ఇప్పుడు ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా అందరూ పెద్దలందరూ జిల్లాలో పెద్దలు కావచ్చు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కావచ్చు, అందరి సహకారము, అందరి ఆశీర్వాదాలు
తెలుగుదేశం పార్టీ జిల్లా ఇంతకుముందు సైకిల్ యాత్రలో పాల్గొన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సహకారం అందిస్తూ 2005 నుంచి 2010 వరకు జిల్లా తెలుగు మహిళ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరూ కూడా పార్టీ పురోగతికి పార్టీ అభ్యున్నతికి పాటుపడేదానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తూ పంచాయతీలో అందరూ ఎలా ఉన్నా మండలం పర్వాలేదులే సహాయం చేద్దాం ప్రతి ఒక్కదానికి కూడా అందరూ కలిసి మెలిసి మీరందరి సహకారం ఉన్నందువల్ల ఆ ఊరు ఈ ఊరు అని లేకుండా పంచాయతీలో ప్రతి ఒక్కరూ కూడా అందరి సహాయ సహకారాలు మీ అందరు కలుపుకోలుతున్నాం. మీరందరూ కలుపుకోపోవడం వల్లే మాకు కూడా ఈరోజు రాగలిగింది. అలాగే ఇంక మీదట కూడా అందరూ కలిసిమెలిసి పోదామని అందరితో పాటు మీరందరూ మీ అందరిలో నేను ఒక్కదానిగా ఉంటానని అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ వాసనపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కదానికి కూడా ఈరోజు ముందుకు రావడం మొన్న 2024 ఎలక్షన్స్లో కావచ్చు, ఇంకా మీదట జరగబోయే ఎలక్షన్స్లో కావచ్చు, తెలుగు యువత చెప్పలేని మరవలేని వారి సేవలు పార్టీకి అందిస్తున్నారు. కాబట్టి వారి పార్టీ అభ్యున్నతికి వారు చేసిన కృషి ఈసారి 2024 ఎలక్షన్లో మరవలేనిది. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ మాత్రం ఈ స్థాయికి రాగలిగామంటే ప్రత్యేకంగా యువత సహాయ సహకారాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు మా ఆశీస్సులు వారి తోడ్పాటు మాకెప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. 4 ఎలక్షన్లో అమరన్న గారి గెలుపు కోసం మహిళల సహకారం, మహిళా ఓట్లు వేయించడంలో మహిళల సహకారం ఎంతో ఉంది. వీరందరూ కూడా ఎల్లప్పుడూ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు వీటిలన్నింటిలో కూడా మా మహిళా ద్వయం అందరూ కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని, అలాగే ఎల్లప్పుడూ మహిళలు తెలుగుదేశం పార్టీ వెనకన ఉండి పార్టీ అభివృద్ధికి పార్టీ గెలుపుకి కృషి చేస్తూనే ఉంటారు. అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే ఉంటాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పలమనేరు పట్టణంలో బుధవారం రోజున 2 వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 3 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లి రోడ్డు సిండికేట్ బ్యాంక్ ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తావడపల్లికి చెందిన విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. కాలికి బలమైన గాయం తగలడంతో స్థానికులు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కీలపట్ల ఆర్చ్ వద్ద బొలోరా వాహనం 2వీలర్ను ఢీకొన్న ఘటనలో వేణు, భానుప్రకాష్ అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కూడా పలమనేరు ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం స్థానికులు తరలించారు. 2 ప్రమాదాలపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. నమస్తే, పలమనేరు ఏరియా హాస్పిటల్. నేను క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్. ఈరోజు తెల్లారుజామున అరౌండ్ 9:15కి 3 యాక్సిడెంట్ పేషెంట్లు వచ్చారు. 2కి సపరేట్గా, మరి ఇంకొకరికి సపరేట్గా జరిగింది. మదనపల్లి రోడ్లో ఒక యాక్సిడెంట్, గంగవరం క్రాస్ కాడ ఒక యాక్సిడెంట్ అయింది. మదనపల్లి రోడ్లో యాక్సిడెంట్ అయిన అబ్బాయికి సివియర్గా తలకి దెబ్బ తగలడం వల్ల పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాము. మరియు కాల్లో కూడా ఫ్రాక్చర్ అయింది. మరి 2 కీలపట్ల క్రాస్ కాడ జరిగిన యాక్సిడెంట్ వాళ్ళకి స్వల్ప గాయాలైనాయి, మరియు కాలు కూడా ఫ్రాక్చర్ ఉంది. వాళ్ళని ఇక్కడే ట్రీట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరం 2026 సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. నూతన సంవత్సరం 2026ను జిల్లా ప్రజలందరూ బాధ్యతాయుతంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. లబ్ధిదారుల ముఖంలో ఆనందం చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష పేర్కొన్న చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ పరిధి 36వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.